హలో ఎవ్రీబడి, లార్షిప్ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. సో ఈరోజు మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం లూప్స్లో ఏంటి వైల్ లూప్ ఇంకా డూ వైల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. మనం లూప్స్ ఎందుకు యూజ్ చేస్తామని అనుకున్నాం. ఫస్ట్ అసలు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం లూప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ వైల్ లూప్ లాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం వైల్ లూప్లో ఏంటి వైల్లో కండిషన్ ఇస్తాం, ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సింటాక్స్ చేంజ్ ఉంటుంది వైల్కి ఫర్కి. ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఫర్ లూప్లోనే, తర్వాత కండిషన్, ఆ తర్వాత ఇంక్రిమెంటేషన్ అనేది లూప్లోనే రాస్తాం. సో ఇది ఏంటంటే ఫర్ లూప్కి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్. ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్లా రాస్తాను. ఇక్కడ ముందు నేను ఏం చేశాను, ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అన్నమాట. సో ఇంట్ i = 1 సెమికోలన్ ఇచ్చాను కదా, ఇది ఏంటంటే ఇనిషియలైజేషన్ అంటాం మనం. నెక్స్ట్ ఏంటి i <= 10, ఇదేంటి కండిషన్. i++ ఇదేంటంటే ఇంక్రిమెంటేషన్. సో ఇది ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మొట్టమొదలు ఇనిషియలైజేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏంటి కండిషన్ చెక్ చేసుకుంటుంది. అంటే ఏంటి 1 <= 10 ట్రూ అయితే ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ ప్రింట్ఎఫ్లో ఉన్నది ఏంటి, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ట్రూ కాబట్టి ఏంటి i ప్రింట్ చేయమన్నాం. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. ట్రూ కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. i++ అంటే 1 ++ 2. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది మళ్ళీ 2 <= 10 ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్ i ప్రింట్ అవుతుంది. i ఏంటి 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. i++ 3 అవుతుంది. 3 <= 10 తర్వాత మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు i++ 10 10 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత i++ 10 ++ 11 <= 10 ట్రూ కాదు కదా, ఫాల్స్ కదా. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ లూప్ నుంచి ఈ లూప్ నుంచి జంప్ అయి బయటకు వచ్చేసి ఆ తర్వాత ప్రింట్ అవుతుంది. మనం ప్రింట్ చేయాల్సిన నెంబర్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి, ఫాల్స్ అయిపోయింది కాబట్టి కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లేదు గ్రేటర్ దెన్ ఇస్తాను. ఏమైంది, 1 <= 10 ఫాల్స్ కదా, ఫాల్స్ అయింది కాబట్టి ఏమవుతుంది, డైరెక్ట్ జంప్ అయిపోయి మనకు ఈ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కామెంట్ రాశాను కదా, తీసేద్దాం. ఓకే చూడండి, ఫాల్స్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ లూప్ బయట ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. చూడండి రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటి <= 10. ఇప్పుడు చూడండి కంట్రోల్ చూడండి, ఒక నిమిషం ఇది కామెంట్స్లో పెట్టండి. ఓకే కంట్రోల్ చూడండి, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయిపోయింది. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.